గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఇవాళ మన టాపిక్ వచ్చి వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఓకే, వ్యాలెన్సీ బాండ్ థియరీ. అసలు వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ క్వాంటమ్ మెకానిక్. ఓకే, ఇంకొక క్వాంటమ్ మెకానిక్ లాంటిది. అలాగే ఇట్ కెన్ సే అబౌట్ ది కోవాలెంట్ బాండ్స్. ఆల్రెడీ మనకి లెవీస్ డాట్ స్ట్రక్చర్లో కోవాలెంట్ బాండ్స్ గురించి చెప్పారు, కానీ దాంట్లో చెప్పింది ఓన్లీ స్టెబిలిటీ గురించే. మనం దీంట్లో ఏం చెప్పుకోబోతున్నామంటే స్ట్రక్చర్స్, వాటి యొక్క డైరెక్షన్స్ కూడా చెప్పుకుంటాం. ఓకే, అలాగే ఈ వ్యాలెన్సీ బాండ్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే హిట్లర్ అండ్ లండన్ అనే ఒక సైంటిస్టులు ప్రపోజ్ చేశారు. దాని తర్వాత దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసింది పౌలింగ్ అండ్ స్లాటర్ అనే మొత్తం ఈ నలుగురు సైంటిస్టులు కలిపి ఈ విబిటిని ప్రపోజ్ చేశారు. ఓకే, ప్రపోజ్డ్ బై హిట్లర్. అండ్ లండన్. ఆ తర్వాత ప్రపోజ్ చేసింది పౌలింగ్ అండ్ స్లాటర్. ఇద్దరు చెప్పింది ఒకదాని గురించే, దాని పేరే కోవాలెంట్ బాండ్. దాని గురించి మొత్తం చెప్పారు. అసలు విబిటి అంటే ఏంటి అంటే ఒక అన్పెయిర్డ్ అటామిక్ ఆర్బిటాల్ తీసుకొని దాన్ని ఓవర్లాప్ చేస్తాం, అంటే ఇట్లా దగ్గరికి కొలైడ్ చేస్తాం. దగ్గరకు వస్తున్నప్పుడు మనకి కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ సింపుల్ స్టేట్మెంట్నే ఒక స్టెప్స్ లాగా ఫామ్ చేసి రాశారు. దాన్నే మనం విబిటి అంటాం. దాని మీద ఒక 6 స్టెప్స్ 7 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ చూస్తే విబిటి చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, అసలు ఆ స్టేట్మెంట్ ఏంటంటే ద అన్పెయిర్డ్ atomic orbitals are overlap to form covalent bond. To form the covalent bond. ఇది మెయిన్ స్టేట్మెంట్. దీన్ని బట్టి మనకు స్టెప్స్ అన్నీ అసైన్ అవుతాయి. ఓకే, అన్పెయిర్డ్ అంటే ఇది ఒక ఎస్ ఆర్బిటాల్, దీంట్లో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇదొక పి ఆర్బిటాల్, దీంట్లో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ రెండు కలిసి ఓవర్లాప్ అయితే మనకి కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, అదే విబిటిలో మనం చెప్పిన మెయిన్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, ఇదొక ఆర్బిట్, ఇదొక న్యూక్లియస్ ఎన్ఈ అనుకున్నాం. ఇది ఎన్ఈ ఆర్బిట్లో న్యూక్లియస్ ఉంది. ఇది న్యూక్లియస్ ఉంది, ఎలక్ట్రాన్ ఉంది, రివాల్వ్ అవుతూ ఉంది. ఇది ఇంకొక ఎస్ ఆర్బిటాల్, న్యూక్లియస్ ఎన్బి ఉంది, ఎన్ఈ2 ఉంది, ఎన్ఈ1 ఉంది. ఓకే, ఈ ఎలక్ట్రాన్ అనేది ఆల్రెడీ దీనికి అట్రాక్షన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్కి ఆల్రెడీ అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఇది దీనికి ఏమి యూజ్ అవుతుందంటే ఈ న్యూక్లియస్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడున్న ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ని ఆల్రెడీ అట్రాక్షన్ ఉంటుంది ఈ రెండింటికి. కానీ ఇక్కడున్న మన ఎలక్ట్రాన్ అనేది ఎన్ఈ1 ఎలక్ట్రాన్ అనేది ఎన్బి ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ని అట్రాక్ట్ అవుతుంది దానికి. ఓకే, అలాగే ఇక్కడున్న N2 ఎలక్ట్రాన్ అనేది ఈ NB1కి కూడా అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, కానీ ఇదేం చేస్తుంది, దీనికి అట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్గా వీటిలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అట్రాక్షన్ ఫోర్స్, ఇంకొకటి రిపల్షన్ ఫోర్స్. ఓకే, అట్రాక్షన్ ఫోర్స్ అంటే తెలుసు కదా, క్లోజింగ్. రిపల్షన్ అంటే
ఇట్లా కొద్ది దూరం వెళ్తాం. ఇప్పుడు 2 ఆటమ్స్ ఉన్నాయి, వీటికి దూరంగా ఉన్నాయి అనుకోండి అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, ఇది దగ్గరికి వస్తే రిపల్షన్ ఫోర్స్ వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఉన్న ఎన్ని ఎలక్ట్రాన్ ఇది చెప్పింది అట్రాక్షన్ ఫోర్స్ గురించి చెప్పాను. ఎంత అట్రాక్షన్ ఫోర్స్ యొక్క స్టేట్మెంట్ చూపిస్తే ఒకసారి రాస్తాను. అట్రాక్షన్ ఫోర్స్ NE1 అనేది NE1 NAతో NBతో రెండింటికి రెండింటితో అట్రాక్ట్ అవుతుంది. అలాగే NE2 కూడా సేమ్ అంతే, NBతో NAతో ఈ రెండింటితోనూ అట్రాక్షన్ అవుతుంది. ఓకే, కూడా రిపల్షన్ చూద్దాం ఒకసారి. రిపల్షన్ అయితే ఇక్కడ ఉన్న NEతో మాత్రం రిపల్ అవుతుంది, ఇక్కడ ఉన్న న్యూక్లియస్ మాత్రం రిపల్ అవుతుంది. ఓకే, NE1 ఈజ్ రిపల్షన్ విత్ NE2, NA ఈజ్ రిపల్షన్ విత్ NB. ఇది ఎంత ఒక స్టేట్మెంట్. క్లియరా? అట్రాక్షన్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్స్. అట్రాక్షన్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది NBకి అట్రాక్ట్ అవుతుంది, అలాగే NAకి అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది NBకి అట్రాక్ట్ అవుతుంది, NAకి అట్రాక్ట్ అవుతుంది. దీంట్లో అట్రాక్టివ్ ఫోర్స్లో. అదే రిపల్షన్ ఫోర్స్లో అయితే NE1 NE2కి మాత్రమే అట్రాక్ట్ అవుతుంది, NA NBతో మాత్రమే రిపల్ అవుతుంది. ఓకే, అలాగే కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఆఫ్ వాలెన్సీ బాండ్ థియరీ అప్రాక్సిమేట్ 5 స్టెప్స్ ఆర్ 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, ద కోవాలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్. కోవాలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ by overlap the unpaired atomic orbitals at the same time the different opposite spin. ఓకే, మనకి కోవాలెంట్ బాండ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందంటే బై ఓవర్లాపింగ్ ది అన్పైర్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్ అండ్ ఆల్సో ద అపోజిట్ స్పిన్ ఇన్ ద ఆర్బిటాల్. అంటే మనకి ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఇది ఒక S ఆర్బిటాల్, అలాగే ఇది ఒక S ఆర్బిటాల్. ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ ఉన్న స్పిన్స్ అనేవి సేమ్ డైరెక్షన్ ఉండకూడదు, ఇట్ మస్ట్ బి ద అపోజిట్ డైరెక్షన్. అప్పుడే మనకి కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, రెండు సేమ్ ఉంటే ఫామ్ అవ్వదు కోవాలెంట్ బాండ్. ఇది ఫస్ట్ స్టెప్ యొక్క డెఫినేషన్. సెకండ్ స్టెప్, the extent of overlap is more. The extent of overlap is more. The strength of atomic orbital is more. ఇప్పుడు ఇదొక ఆర్బిటాల్,
ఈ రెండు ఇలా ఎక్స్టెంట్ అయినాయి, ఎక్స్టెంట్ దగ్గరకు వచ్చినాయి కొద్దిగా. ఈజీగా ఇట్లా అంటే బ్రేక్ అయిపోయింది. ఇలా అంటే ఇలా అది ఇంకొద్దిగా ఎక్స్టెంట్, బాగా ఎక్స్టెంట్ అయినాయి. స్ట్రెంత్ ఎలా ఉంటుంది, కొద్దిగా బాగా స్ట్రెంత్ బాగా బలంగా ఉంటుంది, ఈజీగా ఓవర్లాప్ ఇలా రిమూవ్ అయిపోవు కదా. అదే చెప్తుంది ఇది కూడా. ఓవర్లాపింగ్ ఎంత బాగా జరిగితే అంత స్ట్రెంత్ ఉంటుంది ఆర్బిటాల్కి. అదే తక్కువ జరిగితే తక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కువ ఎక్స్టెంట్ జరిగితే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. అదే దీని మీనింగ్. ఓకే, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఈజ్ మోర్, ద స్ట్రెంత్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్ ఈజ్ మోర్. అది థర్డ్ స్టెప్. The orbital, the overlapping orbital have, the overlap orbital have positive overlapping, OL అంటే నెగిటివ్ ఓవర్లాపింగ్ అండ్ జీరో ఓవర్లాపింగ్. ఇలా 3 టైప్స్ ఉంటాయి. అటామిక్ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ అని కూడా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఓవర్లాపింగ్, నెగిటివ్ ఓవర్లాపింగ్ అండ్ జీరో ఓవర్లాపింగ్. ఈ 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తా, ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. ఈ 3 స్టేట్మెంట్స్ ఓకేగా, మీకు రబ్ చేయొచ్చా? ఓకే, ఫస్ట్ ఇది పాజిటివ్ ఓవర్లాపింగ్. ఓకే, ఇది ఒక ఎస్ ఆర్బిటాల్, ఇది ఒక ఎస్ ఆర్బిటాల్, స్పిన్స్ ఉన్నాయి, ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. రెండు ఛార్జెస్ సేమ్ ఉంటే అది పాజిటివ్ ఓవర్లాపింగ్. ఓకే, అలాగే ఇదొక పి ఆర్బిటాల్, ఇదొక పి ఆర్బిటాల్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ రెండు పాజిటివ్ ఓవర్లాప్ అవుతాయి. ఓకే, ఇలా. ఇది నెగిటివ్ ఓవర్లాప్ అయితే ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇలా ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటే మన ఓవర్లాపింగ్ నెగిటివ్ ఓవర్లాపింగ్ అని మీనింగ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, ఇదొక పి ఆర్బిటాల్, ఇదొక పి ఆర్బిటాల్. ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇలా ఇక్కడ ఉన్న ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటే మనకున్న వచ్చిన ఓవర్లాపింగ్ అనేది నెగిటివ్ ఓవర్లాపింగ్ అని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, అండ్ లాస్ట్ జీరో ఓవర్లాపింగ్. ఇదొక ఎస్ ఆర్బిటాల్. ఓకే, ఇదొక పి ఆర్బిటాల్. ఈ రెండు వేరు కదా ఆర్బిటాల్స్. ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా, ఒక నిమిషం, ఇలా ఫామ్ అవుద్ది. ఇక్కడున్న ఆర్బిటాల్ వేరు, ఇక్కడున్న ఆర్బిటాల్ వేరు, రెండు సేమ్ ఆర్బిటాల్స్ కాదు కదా. సో మనకి ఎక్స్టెంట్ అది కూడా ఇంత ఈజీగా, అంత స్టేబుల్గా ఉండదు, ఇంత స్ట్రెంత్గా ఉండదు, ఈజీగా విడిపోతుంది. రెండు వేరు కదా. దీని మధ్య ఇంటర్మాలిక్యులర్ లైన్ ఒకటి ఉంటుంది. ఓకే, అదొక ఇంటర్మాలిక్యులర్ లైన్, అది న్యూక్లియస్ గుండా పాస్ అవుతుంది, అది ఇమాజినరీ లైన్. ఓకే, ఇలా ఉంటుంది, ఇలా. కానీ ఎస్ ఆర్బిటాల్లో అలా లైన్ ఉండదు, ఎందుకంటే దానికి డైరెక్షన్ అంటూ ఉండదు కాబట్టి. దీనికంటే ఒక డైరెక్షన్ ఉంటుంది, దీనికి అసలు డైరెక్షనే ఉండదు కదా. స్పెరికల్ కదా, దీనికి డైరెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? పాజిటివ్ ఓవర్లాపింగ్ అంటే సేమ్ ఛార్జెస్ ఉండాలి, నెగిటివ్ ఓవర్లాపింగ్ అంటే 2 డిఫరెంట్ ఛార్జెస్ ఉండాలి, అండ్ జీరో ఓవర్లాపింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ఉండాలి.
ఓకే. నెక్స్ట్ మనకి ఓవర్లాపింగ్ మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్, ఒకటి సైడ్ టు సైడ్ ఓవర్లాపింగ్. మనం డిస్కస్ చేసుకుంటే మనకు విబిటి ఇది వరకు కంప్లీట్గా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇది హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్. ఇంకొకటేమో ప్యారలల్ ఓవర్లాపింగ్ అనొచ్చు, లేదంటే సైడ్ టు సైడ్ ఓవర్లాపింగ్ అనొచ్చు. దీన్ని అయితే హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ ఆర్ ఎక్సెల్ ఓవర్లాపింగ్. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఎస్ ఆర్బిటాల్, ఇదొక ఎస్ ఆర్బిటాల్. ఇలా ఫామ్ అయితే ఇది హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ అవుతుంది. ఓకే, ఇంకొకటి చూపిస్తాను. ఇదొక పి ఆర్బిటాల్, ఇదొక పి ఆర్బిటాల్. ఒక పి ఆర్బిటాల్. దీన్ని కూడా మనం హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ అని పిలుస్తాము. ఓకే, ఎస్ ఆర్బిటాల్ కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. ఇదొక పి ఆర్బిటాల్. ఓకే, ఇది సెకండ్ది ప్యారలల్ ఓవర్లాపింగ్. ప్యారలల్ ఓవర్లాప్ ఆర్ ప్యారలల్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి? టైల్ ఓవర్లాపింగ్. ఇదొక పి ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఒక పి ఆర్బిటాల్ ఉంది. మనకి ఎలా ఫామ్ అవుతుంది ఇప్పుడు చూడండి. ఇలా ఫామ్ అవుతాయి ప్యారల్, రెండిట్లా ప్యారల్ ఫామ్ అవుతాయి. అంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి. రెండు ప్యారల్ ఓవర్లాపింగ్ అంటాం. ఓకే, ఇక్కడ స్ట్రెంత్ అంత ఎక్కువ ఏమి ఉండదు కంపేర్ టు ద హెడ్ హెడ్ ఓవర్లాపింగ్. ఓకే, ఇలా ఉంటుంది. అదే ఇప్పుడు ఒక పి ఆర్బిటాల్ ఉంది, ఇంక పిఎక్స్, పివై, పిజెడ్ అలా సంథింగ్ ఉంటాయి కదా. పిఎక్స్, పి ఇక్కడ చూపిస్తాను చూడండి. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది పిఎక్స్ అవుతుంది. ఇక్కడ సిగ్మా బాండ్ ఉంటుంది. వీటి మధ్య ఉన్న ఓవర్లాపింగ్ పై బాండ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అనేవి పై బాండ్ ద్వారా అటాచ్ అవుతుంది. వీటి మధ్య ఉండే అట్రాక్షన్ పై బాండ్, వీటి మధ్య పై బాండ్ ఉంటుంది. ఇక్కడ సేమ్ అంతే, ఇది పిఎక్స్, ఇది పివై, ఇది పిజెడ్. ఇక్కడ కూడా అంతే, ఎలక్ట్రాన్ క్లౌడ్ మధ్య మనకి పై బాండ్ ఉంటుంది. ఓకే, ఇది ఇలా 2 టైప్స్ ఉంటాయి మనకి. ఓకే, అలాగే సిగ్మా బాండ్ అంటే ఎలా మనం తెలుసుకోవచ్చు, పై బాండ్ అంటే ఏంది, అవి ఎలా ఉంటాయి. ఫస్ట్ సిగ్మా బాండ్ ఖచ్చితంగా మనకి సింగిల్ బాండ్ ఉంటుంది. పై బాండ్ అంటే 2 ఉండొచ్చు. సింగిల్ బాండ్ సిగ్మా బాండ్ స్ట్రెంత్. పై బాండ్ ఎప్పుడు చాలా స్ట్రెంత్గా ఉంటుంది, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు, అంత ఈజీగా ఓవర్లాప్ అవ్వదు. ఫస్ట్ మనకు సిగ్మా బాండ్ వచ్చిన తర్వాత మనకు పై బాండ్ వస్తుంది. సిగ్మా బాండ్ రాకుండా మనకు పై బాండ్ ఎట్టి పరిస్థితిలో రాదు. ఓకే, సిగ్మా బాండ్ ఈస్ స్ట్రాంగ్ బాండ్. compared to pi bond. Compared to pi bond, sigma bond is a single bond.
and also it comes first, and then second pi bond, and then second pi bond will appear. Sigma bond is not overlap easily, అంత ఈజీగా ఇది ఓవర్లాప్ అవ్వదు కంపేర్ టు ద పై బాండ్, ఓకే. అలాగే దీని యొక్క స్టెబిలిటీ అనేది ఎప్పుడు పి మధ్య ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది సిగ్మా బాండ్కి, అలాగే ఎస్పికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, అలాగే ఎస్ఎస్కి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక పి ఆర్బిటాల్లో ఒక సిగ్మా ఉంటుంది, 2 పైలు ఉంటాయి. దీంట్లో ఒక సిగ్మా ఒక పై ఉంటుంది, దీంట్లో 2 సిగ్మాలే ఉంటాయి, సిగ్మా ఉంటుంది. ఓకే, ఒక సిగ్మా 2 పైలు ఉంటే అది మోర్ స్టేబుల్, ఒక సిగ్మా ఒక పై ఉంటే లెస్ స్టేబుల్, ఒక సిగ్మా ఉంటే ఇంకా లెస్ స్టేబుల్. ఓకే, అలాగే ఫస్ట్ సిగ్మా తర్వాతే మనకు పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇక బండ గుర్తులా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ట్రిపుల్ బాండ్ అనేది ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది కంపేర్ టు డబల్ బాండ్, కంపేర్ టు సింగిల్ బాండ్. ఇది స్టెబిలిటీ. ఇక్కడున్న ఈ కంపారిజన్ అది స్ట్రెంత్ ఆర్డర్ అనేది 2p అలా రావాలి, 2p 2s 2s అట్లా రావాలి. అట్లాగా అంతేగాని మనకి 2p వచ్చి 1s 1p వచ్చి 2s 2s వస్తే అది అప్లికబుల్ కాదు. ఓకే, అదొక సమ్ ఎక్స్టెంట్. ఇది ఆర్డర్లో రావాలి, సేమ్ నెంబరింగ్ ఉండాలి. 2s 2p ఉండాలి, 2s 2p ఉండొచ్చు, 2s ఉండొచ్చు. అంతేగాని 1s 1p 2s 2p 2s అలా ఉంటే అది అప్లికబుల్ కాదు. ఓకే, దిస్ ఈస్ ద వాలెన్సీ బాండ్ థియరీ. థ్యాంక్ యూ.